తన్నారు తగతా నొరతన్నారు 16, 4. నువ్వు చెప్పింది కరెక్టేరా. ఇది నిజంగానే అద్భుతమైన బంగళారా. వైబ్ ఎలా ఉందో తెలుసా? అదే కదరా నేను చెప్పింది. మీకు నచ్చిన చోటికి నేను మిమ్మల్ని తీసుకొస్తానా? మనం ఇక్కడికి బంగ్లా కొనడానికి రాలేదు, ఫామ్ ల్యాండ్ని చూడడానికి వచ్చాం. మీరేమీ దిగులు పడక్కర్లేదురా. మీరంతా అక్కడ సంపాదించే రిజల్ట్ కన్నా కూడా ఇక్కడ ఎక్కువ వస్తుంది, ఖచ్చితంగా చెప్పగలను. రిజల్ట్ అంటున్నారు కదా, విజయమా ఓటమా? ఆ? మనం వివరంగా చెప్పాలిగా, అప్పుడే వీళ్ళకి అర్థమవుతుంది. దవడ పగులుద్ది. నోరు మూసుకుని పట్టిది. ఊరికి ఏదో అవుతుంటాడు. కూర్చో. ఆడితే జోక్ సరే వేసాడు. పీటర్, వ్యాపారం బంగళా ఫామ్ గురించి రేపు మాట్లాడుకుందాం. ఓకే, మనం కలుసుకున్నది చాలా రోజుల తర్వాత. మనం ఈ టైంని సెలబ్రేట్ చేసుకుందాం. సరే, ఇప్పుడు మనం కార్డ్స్ ఆడతాం. Cheers చెప్పండి రా. సరే, Cheers. ముక్కలు తీసుకోండి రా. బయట ఏదో వెహికల్ వచ్చినట్టు శబ్దం వచ్చింది. ఎవరో ఏంటి వెళ్ళి చూసొద్దాం. చూద్దాం రా. రే జోషి రారా. ఏంట్రా ఊరికాని ఊరొచ్చారు, ఆటలు మొదలెట్టారా? ఇక్కడ మూసు కూర్చోవాలి. సుస్వాగతం. వెల్కమ్ 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 వెల్కమ్. నీకు వెల్కమ్ చెప్పడానికి మాకు కన్నడం రాదు. కన్నడం మాట్లాడడం రాదా? ఇక్కడ వ్యాపారం చేయాలంటే భాష వచ్చి ఉండాలి. వీడెవర్రా జోకరు? అరే తుమ్మపోతే ఎదవల్లారా, ఎలా ఉన్నారా? ఎలా ఉన్నావురా? బ్రహ్మాండంగా ఉన్నాను. ఏంట్రా ఎలా ఉన్నావు? రేయ్ కురియా, నేను చెప్పాను కావాలి, తెలిసిపోతారని. ఎక్కడున్నావు? అరే తాగడానికి ఏం లేదా? తీసుకొస్తా పట్టరండి మరి. తీసుకురండి రా. అవును మావా, వీళ్ళెవరు? వీడు మా రిలేటివ్. హాయ్, ఐఎమ్ పాల్. ఇతను అనీషు, డ్రైవరు. జోషి అరేంజ్ చేశాడు. వెళ్ళి నీళ్లు తీసుకురండి రా. హిరమ్మనికి ఎందుకురా నీళ్ళు? ఇదిగో చికెన్ 65 ఉంది, అద్దిరిపోయే బీఫ్ ఉంది, లాగించు. ఈ అడవిలోకి వచ్చి చికెన్ 65 బీఫ్ తింటారా ఎవరన్నా? రే వెళ్తున్నారా? రే ఏమైంది? రే చెప్పరా. ఏ ఎక్కడ? రే మావా, రే ఏంట్రా? దీన్ని ఎక్కడి నుంచి పట్టుకుని వచ్చావు? దాన్ని తీసుకెళ్లి ముక్కలు చేసి ఫ్రై చేయండి రా. అనీష్, తీసుకెళ్ళు. పట్టుకోండి. అమ్మా, ఇది చాలా ఏమన్నా 2 పెగ్గులు వేస్తే జాలీగా ఉండొచ్చన్నా. ఇందుకే నేను రానని ముందే చెప్పాను. రే నువ్వు టెన్షన్ అవ్వకరా,
ఇక్కడ మనం మాత్రమే లేవు కదా, ఈ విషయం ఇంకెవరికి తెలియదు. రే, వాడి క్యారెక్టర్ గురించి నీకు తెలియదా ఏంటి? నువ్వు అనుకుంటున్న వ్యక్తి వాడు కాదురా. హలో బ్రో, ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు దీన్ని ఏం చేయమంటావు? దాన్ని చువ్వకు తగిలించి గ్రిల్లా చేయమన్నాడు. ఓ, అలాగా? ఇప్పుడు ఇది జరిగే పని కాదులే. మనం ఎరుకున్నామంటే అందరం జైలుకి వెళ్లాల్సిందే. ఇది చాలా పాత బంగ్లాలా ఉంది. పాతదైనా మంచి దృఢంగా ఉంది. ఏరా మామా? మౌంట్ బాటన్ కర్ణాటకకు వచ్చేటప్పుడల్లా ఈ బంగ్లాలోనే ఉండేవారు. ఆహా, అయితే అన్నీ నేను పూర్తిగా చూడాలి. చూద్దు కానీ రా. కమాన్. నువ్వు రారా. ఒరే జోషి, ఓ సిగరెట్ అరే. రా. ఇదిగో. రేయ్, ఇప్పుడు ఎందుకు అసలు ఇక్కడి దాకా వచ్చాడు? అరే జోషి పిలిచాడ్రా. ఒక విధంగా ఇది కూడా మంచి విషయమే. 12.5 crores కొరియన్. నువ్వు ఈ చోటుని అమ్మాలనుకుంటున్నావా వద్దా? హ? ఎలా ఉంది? మ్మ్. ఇలాంటివి చాలా యాంటిక్ పీసులు ఉన్నాయి. 226 ఎకరాలు ఈ బ్రిటిష్ బంగ్లా. తోట మధ్యలో ఉంది. కొరియన్ కంట్రోల్లోనే ఉంది. ఆహా. రారా అటువై వెళ్ళి చూద్దాం. మ్మ్. గిరుంబన్ వచ్చిన తర్వాత ప్రోగ్రామే కలర్ఫుల్ గా మారింది. ఇరుంబా, మనం కలిసి ఒక గేమ్ ఆడదామా? గేమా? ఓ, ఈ గేమా? ఆడితే పోలా? ఓ, డబ్బు పెట్టేగా ఆడాలి. ఆడదాం. అరే ఇరింబా, నువ్వు ఈ ఆటలోకి రావాలంటే హైయెస్ట్ పాయింట్ మాత్రమే తీసుకోవాలి. అది నాకు తెలియదా ఏంటి? ఎవరికిరా ఎక్కువ పాయింట్లు వచ్చాయి? నేనేనన్నా. ఆ, వీడు ఎక్కువ పాయింట్లు తీస్తే విన్ అనుకుంటున్నాడు. అయ్యో, అలాంటిదేం లేదు. నువ్వు వెళ్ళి పీటర్ని రాజీవ్ని చూడు. పూర్తయితే తీసు. సరే. నాకెంత పాయింట్ రా ఉంది? నువ్వేం దిగులు పడకు, రాజీవ్కే ఎక్కువ పాయింట్లు. మరి అయితే నువ్వు ఆడమే మర్చిపోయానంటావు అంతేగా ఇరుంబా? అసలు పెద్ద ప్లేయర్, ఎప్పుడు చూసినా ఆడుతూనే ఉండేవాడు. ఏమాట? అదేరా ప్యాకాట. నువ్వంత చీటర్ ఏం కాదు, చేతికొచ్చే కార్డు బట్టే ఉంటుంది. చూద్దాం. ఏంటి రుంబా, నువ్వు మైసూర్లో ఏం చేస్తుంటావు? కార్డులాడమే నీ పనా? నేను చేస్తున్న డీసెంట్ పనుల్లో ఇది కూడా ఒకటి. నువ్వు వీడిని చూసి ఎన్ని రోజులు అయింటుంది? ఎవరు, కురియనా? అవును. చూసి ఎన్నేళ్ళయింది? నేను చూసి 10 కానీ 2-3 కానీ అయి ఉంటుంది. మరి నేను ఎన్నేళ్ల తర్వాత మిమ్మల్ని కలుస్తున్నాను కాబట్టి ఏదైనా ఒక గిఫ్ట్ ఇద్దామని ఆలోచిస్తుంటే సడన్ గా బండి ముందుకు వచ్చి పడింది. ఆహా, అప్పుడు పంది గిఫ్ట్ కొరియన్కా? మాకేం గిఫ్ట్ లేవా? ఒరే పిచ్చి వెధవలారా, మీకోసమే నేను ఫుల్ బాడీతో ఇక్కడికి వచ్చాను. రా నా కొడక. షో, నేను వచ్చాను, గేమ్ కొట్టాను. ఫస్ట్ సెట్ కొరియా. సరిగ్గా చూపించు. జోషి రాసుకో, నాకు 30 పాయింట్లు. 40. నేను ఫుల్ ఒరే రాజీవ్, నువ్వు అవుట్ అయిపోయావరా? అవుటా? 22. అయిపోయిందా? నేను ఆ పందేమైందో చూసి వస్తాను. మనం ఎంత ఇలా కలుసుకుంటామని నేను అస్సలు కల్లో కూడా ఊహించడం లేదురా. మేము అప్పుడప్పుడు కలుసుకుంటూనే ఉంటాం, నువ్వే దూరంగా ఉంటున్నావు. నేను కనిపెడదాం అనుకున్నాను కురియన్. అప్పుడు నువ్వు అబుదాబిలోనో దుబాయ్లోనో పనిచేస్తున్నావు. ఇంకా వెతికేది ఎందుకు? నేను నీ కళ్ళ ముందే ఉన్నాను. ఇక మనం అప్పుడప్పుడు కలుసుకోవచ్చు.
కలుసుకుందాం. ఇక్కడ ఫారెన్లోనా? నువ్వే చెప్పు. ఎక్కడైనా సరే కలుసుకుందాం. ఇప్పుడే మన పాత హాస్టల్ గ్యాంగ్ సెట్ అయింది. హ? ఇంకా మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు.